ఓకే ఓకేనా? ఆమె ఎక్కడా? లైట్ పోతుందిరా. నీరు అనువెక్కడా రమ్మని చెప్పు. నేను పిలిచాను, తను రావట్లేదు. గోపు పగలగొట్టాలి. నాకు దాని మొహం చూస్తేనే కాలిపోతుందిరా. 31వ తారీఖు స్క్రీనింగ్ కి హాల్ బుక్ చేశాను. గ్రూప్ లో వాళ్ళందరూ వస్తానన్నారు. షూటింగ్ తర్వాత మ్యూజిక్, ఎడిటింగ్, ఎంటైర్ పోస్ట్ ప్రొడక్షన్ చేయాలిగా. ఆవిడ ఇలా బిహేవ్ చేస్తే ఎలా? తపాస్, తప్పొప్పుల మధ్య కాదు ఇప్పుడు సమస్య, ఒక ఒప్పుకి మరొక ఒప్పుకే. ఏంటి? బాగా ఆలోచించు. ఈ గ్యాప్ లో నేను వెళ్ళి దాన్ని కరెక్ట్ చేస్తాను. లేదు తీసుకొచ్చేస్తాను. ఏంటి నీ ప్రాబ్లం? ఏం లేదు, షూటింగ్ కి మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలని టైం అడిగాను. మెంటలీ ప్రిపేర్ అవడానికి మహానెట్ లో సావిత్రి రోల్ చేస్తున్నావా? రే ఓవర్ గా టెన్షన్ అయితే ప్రోగ్రామ్ తొబ్బుతురా. తపస్, అను ఇలా చూడండి, మన జీవితం అనేది ఇదిగో ఇంత ఉంటుంది. అందులో మనం ఇంతవరకే ఇక్కడున్నాం. ఇందులోనే మనం ఇంత పెద్ద యుగో పెట్టుకుంటే ఎలా చెప్పండి? నీరు ఏడవకుండా చెప్పేది విను. మీ గొడవలు పక్కన పెట్టి చేతులు కలుపుకోండి. కలపండి. కల్పను, ఇదో పెద్ద మ్యాటరా. అది అలా ఉండాలి. అయితే మనం క్రిస్మస్ కేక్ రెడీ చేద్దాం. అను కేక్ సూపర్ గా చేస్తుంది. చూద్దాం పద. జాన్, మీరు అడిగిన డీటెయిల్స్ కలెక్ట్ చేశాను. ఇప్పుడు ఫ్రీగా ఉన్నారా? ఐఎమ్ షేరింగ్ మై డెస్క్టాప్. 1 సెకండ్. సతీష్, no calls for 30 minutes, please. Thank you. On John. Got it. 1,46,000 members ఆ గ్రూప్ లో ఉన్నారు. 86,565 యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. అందులోనే డూప్లికేట్ ఐడీస్, ఫేక్ ఐడీస్ కూడా ఉంటాయి. ఇందులో 856 మెంబర్స్ కి వ్యతిరేకంగా సైబర్ క్రైమ్ లో కేసు ఫైల్ చేశాం. ఇంత ఎక్కువ మందా? ఇప్పుడు ప్రతిదానికి కేసే కదా జాన్. ఒక ఆఫెన్సివ్ అయిన కమెంట్ చేసినా, లేక ప్రొవోక్ చేసినట్టు పోస్ట్ వేసినా ఇలాంటి కేసులే ఎక్కువ. ఈ 886 మందిలో ఎంతమంది శిక్షించబడ్డారు? దట్ ఐ హావ్ టు చెక్. 1 minute. 78 మెంబర్స్. నేను వాళ్ళ లిస్ట్ యాడ్ చేశాను. మీరా, ఈ 78 మందిలో ప్రాణాలతో లేని వాళ్ళు ఎంతమంది? అలాంటి డీటెయిల్స్ కి నేటివ్ స్టేషన్ ని అప్రోచ్ చేయాలి. లాస్ట్ లాగిన్ డీటెయిల్స్ వరకు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. ఓకే, సరే మీరా. థ్యాంక్ యూ. ఏ జాన్, వెయిట్. yes. దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. వాట్? ఈ 78 ఐడీస్ కేసు రిజిస్టర్ చేసిన రోజు మేము డియాక్టివేట్ చేసేసాం. సో ఇందులో ఒక్క ఐడి యాక్టివ్ గా ఉంది, కానీ దాని ఐపీ ట్రాక్ చేయలేకపోతున్నాను. ఐ డోంట్ నో వై. విచ్ వన్? మీరు డియాక్టివేట్ చేయడానికి ముందు ఇది లాస్ట్ కు లాగిన్ ఎక్కడ చేయబడింది? దట్ ఐ విల్ ఫైండ్ అవుట్. నేను ఇప్పుడు ఆ ఎఫ్బీ ప్రొఫైల్ లింక్ షేర్ చేస్తాను. ఓకే ఓకే.
ఆస్ట్రేలియాలో ఇలాంటి చిన్న ఇల్లు మనము కట్టాలి. లేదంటే మన ఊర్లో అయినా పర్వాలేదు. ఎలా వచ్చిందా? బాగుందా? నాకైతే ఈ ఊర్లోనే కడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ ఆఫీసర్ డివోర్సీ అని హోటల్లోనే ఉంటున్నారని మీకెలా తెలిసింది? అది అతని చేతి వేలుకున్న రింగ్ ని రిమూవ్ చేసిన మార్క్ ఉంది. అదీ కాక అతని ప్యాంట్ పాకెట్ లో హోటల్ రూమ్ కీ ఉంది. పాపం డివోర్స్ అయిందిగా, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. అయితే ఆ పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ విషయం? గూగుల్ డేట్. ప్రతి ఒక్కదాన్ని మెంటలిజంతో కనిపెట్టలేము. చూసావా నేను చెప్పాను కదా బావా. థ్యాంక్ యూ. మీరు కనుక ఉండకపోతే పోలీసులను తీసుకెళ్లేవారు. మనం క్లైమాక్స్ షూట్ చేయాలి. త్వరగా వెళ్దాం పదండి. లైట్ అంతా పోతుంది. రండి రండి త్వరగా రండి. అందరికీ ఒకేసారి మెసేజ్ వచ్చిందండి. మై స్టోరీ ఇస్ నాట్ ఫినిష్డ్, మే ఫ్లవర్. ఏంట్రా ఇది? రే నాకు కూడా అదే వచ్చింది. మే ఫ్లవర్ అంటే ఏంటి అర్థం? రే మై స్టోరీ పృథ్వీరాజ్ సినిమా కదా. అరే ఇది ప్రైవేట్ నెంబర్. ఇందులో ఏదో సమస్య ఉంది. అదేదో జంక్ మెసేజ్ అయి ఉంటుంది. మనం షూటింగ్కి వెళ్ళాలి. రేయ్ ఆ కెమెరా తీసుకురా. నువ్వు నాతో రా. వాడు కెమెరా ఆన్ చేస్తే సినిమా ఫ్లాప్ అవుతుంది పక్కా. గుండు బాగున్నావా? పనులన్నీ బాగానే జరుగుతున్నాయా? ఓ ఇకపోతే నీ ఉద్యోగం గురించి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. హలో హలో బామ్మా, వినిపిస్తుందా? ఛార్జ్ అయిపోయింది. దేవుడు మొక్కు తెచ్చడానికి బామ్మ గుడికెళ్ళింది. నేను ఇక్కడికి నీరు పాపం తీసుకెళ్దామని వచ్చాను. నేను ఫోన్ చేయకపోతే ఆవిడ టెన్షన్ అయిపోతుంది. ఏం చెయ్యాలబ్బా ఇప్పుడు? నీకు ఫోన్ ఉందా? భలే సూపరే. పాప ఎక్కడ? షూటింగ్ లో ఉంది, కొలం దగ్గర. స్నానం సీనా? అయ్య బాబోయ్, అయ్యప్పా. మై డియర్ కుట్టిచాతం లాగా, రాహుకేతు లాగా వాడు వెళ్ళాడు కదరా. ఇక నుండి మనం హీరోని చూడగలమా? ఏంటి చిన్నపిల్ల ఏడుస్తున్నావు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి బాబా ఎందుకు ఏడుస్తున్నావు? అన్నా ఇది ఫీల్డ్ అన్నా, కొంచెం జరిగి నిల్చుంటారా? అక్కడ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ ఏమీ జరగదు, బామ్మ అక్కడ వెయిట్ చేస్తుంది. నువ్వెందుకు ఫోన్ తీయలేదు? నువ్వు వెళ్ళారా? నేను ముందే చెప్పాను కదా నేను వచ్చేస్తే ఇక్కడ షూటింగ్ ఆగిపోతుందని. నువ్వేం చెప్పక్కర్లేదు, ముందు బండెక్కు. ఒక్కరోజు షూటింగే కదా, బామ్మ అక్కడ వెయిటింగ్. నేను వెళ్ళాలి. నేను రాకపోతే ఏమవుతుంది? ఏంటి పాప నువ్వు మాట్లాడేది? నేను రానని చెప్తున్నాను కదా. సరే అయితే నువ్వే ఫోన్ చేసి మీ బామ్మకు చెప్పు. మీ ఇద్దరితో వేగలేక నేను చచ్చిపోతున్నాను. పాప ఇలా మాట్లాడితే నేనేం చేయాలి? తనకు శ్రమ అయింది. నేను చెప్తాను కానీ ఇలా నరికి పోతాయల్రా. ఇలా చూడు, సైకోసిస్ కి సంబంధించిన ఏమన్నాడు? ఏమైంది నీరు? ఏమైంది? ఏంటి ప్రాబ్లం? మై స్టోరీ ఇస్ నాట్ ఓవర్, మే ఫ్లవర్. ఏంటి అందరూ వచ్చారు? ఏంటి విశేషం? ఈ బుగ్గని చదివారా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పుట్టబోయే బిడ్డకి ఆ తండ్రికి మధ్యలో ఒక ఇంట్రాక్షన్, ఈ స్టోరీ లైన్. తపస్సు దీనికి నచ్చుతుంది. నేను అర్థమేంటి? మా 5గురికి మెసేజ్లు వచ్చింది మీ ఫోన్ నెంబర్ నుండే. Did you do this? ఎస్. మే ఫ్లవర్ అనే పేరు మీరు ఎక్కడైనా విన్నారా? నాకు మల్లె ఫ్లవర్ మాత్రమే తెలుసు. ఈ మే ఫ్లవర్ అంటే ఏంటి? మీ గ్రూప్లో ఒక మెంబర్గా ఉన్నారు. అందులో మీకేమైనా కనెక్షన్ ఉందో లేదో తెలుసుకోవడానికే మీకు మెసేజ్ పంపించాను. ఈ ఐడి యూజ్ చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రాణాలతో లేడు. ఆ ఆత్మే ఇక్కడ జరుగుతున్న ప్రతిదానికి కారణం. మీరు ఇక్కడికి రావడానికి ముందు మీలో ఒకరికొకరు ఎవరు తెలియకపోయినా అది మిమ్మల్ని మాత్రం చూసింది ఇక్కడికి వచ్చిన తర్వాతే. రాదర్ ఇట్ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ టు కమ్. తన టార్గెట్ మీరందరూ. ఇంటర్నెట్లో, అది కూడా మా గ్రూప్లో ఒక దెయ్యం. అది మమ్మల్ని ఫాలో చేస్తూ మమ్మల్ని అటాక్ చేయడానికి వస్తుంది. ఇప్పటిదాకా మేము ఎక్కడ వినని హారర్ స్టోరీ ఇది. తపస్సు తీయబోయే ఫిల్మ్ కథ అదే కదా. లైఫ్ కెన్ బి స్ట్రేంజర్ దాన్ పిక్చర్. కొన్ని కథలు మనల్ని అక్కడికి రప్పించుకుంటాయి. ఇమాజినేషన్ మాత్రం ఎత్తులో ఉంటుంది. కొన్ని తప్పులు కూడా ఉంటాయి.
మీతో ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దెయ్యం దగ్గరికి వస్తుంది, మారిపోండి, పరిగెత్తండి. హాయ్ మీరా. నేను డీటెయిల్స్ ట్రాక్ చేశాను. సిడ్నీలో ఒక ఫ్లాట్ నుంచి మే ఫ్లవర్ లాక్ ఇచ్చేసాడు. ఐఎమ్ సెండింగ్ యూ ది అడ్రస్. ఓకే, థ్యాంక్ యూ మీరా.